హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మనకి ఆల్రెడీ తెలిసిందే, ఒక అప్డేట్ గా కూడా చూడొచ్చు. కొన్ని డేస్ కి ముందర నేను ఒక కరెంట్ అఫైర్ చెప్పాను మీకు. ఇన్ కేరళ, సో కేరళలోని కొచ్చి అనే ప్రాంతం దగ్గర 46th అంటార్కిటిక్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది అని చెప్పేసి, అండ్ దాంతో పాటుగా కాన్ఫరెన్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ సెప్ అనే మీటింగ్ కూడా జరగబోతుందని చెప్పాం. సో ఆల్రెడీ ఈ 46th ఏదైతే మనకి అంటార్కిటిక్ కాన్ఫరెన్స్ ట్రీటీ కాన్ఫరెన్స్ ఉందో, సో అది స్టార్ట్ అయిపోయిందనమాట. అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు రీసెంట్గా ఈ కాన్ఫరెన్స్లో. అదేంటి అంటే అంటార్కిటిక్ అనే ఏరియాలో భారతదేశానికి సంబంధించి 2 ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటితో ఇంకొంత కొత్త రీసెర్చ్ స్టేషన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాయి. అండ్ ఆ రీసెర్చ్ స్టేషన్ నేమ్ వచ్చి మైత్రి 2. సో ఇండియా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది. దెర్ ఈస్ అ ప్రపోజల్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ రిగార్డింగ్ టు దట్ అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్, న్యూ అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్గా చెప్పొచ్చు. అదే ఈ కరెంట్ అఫైర్. క్లియరా? సో అంటార్కిటిక్ ఏరియా అనేది ఏదైతే ఉందో, సో ఇది కాంటినెంట్ కూడా మనకి 5th లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్గా చెప్తాం. టోటల్గా మనకి 7 కాంటినెంట్స్ కదా. అన్నిటికన్నా అతిపెద్దది మనకి ఏరియాని బట్టి చూసుకున్నట్టయితే అతిపెద్ద ఖండంగా ఆసియాని చెప్తాం, తర్వాత ఆఫ్రికాని చెప్తాం, సో దాని తర్వాత నార్త్ అమెరికా అని చెప్పడం, ఇట్లాంటివన్నీ ఆసియా, ఆఫ్రికా, దాని తర్వాత మిగతావి ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరుగుతుంది. అట్లా 5th లార్జెస్ట్ కింద జనరల్గా మనకి చూసుకున్నట్టయితే అంటార్కిటిక్ అనే ఏరియా ఉంటుంది. దీంట్లో 98% మంచే ఉంటుందంట, స్నోనే ఉంటుందంట. అండ్ దాంతోపాటుగా ఇక్కడ నార్మల్గా లోయెస్ట్ టెంపరేచర్ -89.2 డిగ్రీ సెల్సియస్తో నమోదవుతుందంట. సో అలాంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా దగ్గర చాలా కంట్రీలు రీసెర్చ్ని కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చేంజ్ వచ్చిన తర్వాతే క్లైమేట్లో కానీ ప్రపంచంలో కానీ వచ్చే చేంజెస్ తెలుస్తాయి అన్నమాట, వాతావరణాన్ని బట్టి. అందుకని చాలా కంట్రీలు తమ రీసెర్చ్ స్టేషన్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఇండియా కూడా 1983లో దక్షిణ గంగోత్రి అనే ఒక రీసెర్చ్ స్టేషన్ని ఏర్పాటు చేసింది. కానీ అది స్నోలో కంప్లీట్గా మనకి ఏమంటారు వ్యానిష్ అయిపోయింది అనమాట. సో దానివల్ల తర్వాత 1989లో మైత్రి అనే దాన్ని నిర్మించాం. 2012లో భారతి అనే దాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు మైత్రి, భారతి ఇండియా తరపున వర్క్ చేస్తున్నాయి రీసెర్చ్ స్టేషన్స్గా అంటార్కిటిక్లో. సో ఇప్పుడు మనకి 3rd లేదా కొత్త న్యూ స్టేషన్గా మైత్రి 2 అనే దాన్ని నిర్మించాలి అని చెప్పేసి అనుకుంటున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎక్కడ అనుకున్న ఇవి 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్, 46వ అంటార్కిటిక్ ఒప్పందం ఏదైతే సమావేశం జరిగిందో దాని సందర్భంగా అనుకోవడం జరిగింది. అసలు ఈ కంట్రీలన్నీ ఇక్కడ రీసెర్చ్ స్టేషన్ ఎలా పెట్టాయి? మనకి 1959లో అంటార్కిటిక్ ట్రీటీ అనే దాన్ని మనకి ఒకదాన్ని తీసుకొచ్చాయన్నమాట. ఇట్లా రీసెర్చ్ స్టేషన్స్గా పెట్టుకొని ఎలాంటి ప్రాబ్లం తీసుకురాకుండా, ఇక్కడ యుద్ధాలు లాంటివి లేకుండా దీనికి దూరంగా ఉండేలాగా, ఓన్లీ పరిశోధనలకి మాత్రమే ప్రాంతాన్ని వినియోగించుకునేలాగా సో ఈ ఒప్పందం చేసుకున్నారు. సో ఒప్పందం చేసుకున్నాక ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1961లో అమల్లోకి వచ్చింది. అప్పుడు 12 కంట్రీస్ మాత్రమే దీంట్లో మెంబర్స్గా ఉండేవన్నమాట. ఇప్పుడు 56 మెంబర్స్, దీంట్లో 56 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి దీంట్లో, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా దీంట్లో ఎప్పుడు మనకి సంతకం చేసింది, ఎప్పుడు మెంబర్గా వచ్చింది అంటే 1983లో రావడం జరిగింది. సో దాని తర్వాతే అదే ఇయర్లో దక్షిణ గంగోత్రి స్టేషన్ని మనం నిర్మించుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ అంటార్కిటిక్ అనే ఏరియాని కనిపెట్టింది, ఐడెంటిఫై చేసింది, డిస్కవర్ చేసింది కెప్టెన్ జేమ్స్ కుక్. అలాగే ఈ అంటార్కిటిక్ ఏరియాలో హైయెస్ట్ పీక్ వచ్చేటప్పటికి విన్సన్ మాసిఫ్ అనే దానిగా చెప్తామన్నమాట. అత్యంత ఎత్తైన శిఖరం విన్సన్ మాసిఫ్గా చెప్పడం జరుగుతుంది. ఇది అంటార్కిటిక్ ఏరియాకి వచ్చేటప్పటికి. ఇలాగే ఆర్కిటిక్ ఏరియాలో కూడా పరిశోధనలు జరుగుతాయి. ఆర్కిటిక్ ఏరియాలో మన ఇండియన్ రీసెర్చ్ స్టేషన్ పేరు వచ్చేటప్పటికి హిమాద్రి అనేది ఆర్కిటిక్ ఏరియాలో ఇండియా యొక్క రీసెర్చ్ స్టేషన్గా చెప్పచ్చు అనమాట. ఈ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి ఇవన్నీ అంటార్కిటిక్ ఏరియాకి సంబంధించిన ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్స్. ఇదే ఈ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్, ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్. సో దీన్ని రీసెంట్గా భావి మెహతా గారు మనకి అందుకోవడం జరిగిందనమాట. సో ఇందులో ఉన్న ఒక డిఫరెంట్ స్టైల్ ఏంటి అంటే ఈ అవార్డ్కి సంబంధించి ఒక బుక్ ఉంది, ద బుక్ బ్యూటిఫుల్ అనే బుక్. సో దీన్ని రాసింది ప్రదీప్ సెబస్టైన్ ఈ బుక్ రాశారు, ద బుక్ బ్యూటిఫుల్ అనేది. సో ఈ బుక్ కి సంబంధించిన కవర్ పేజ్ ఉంది చూసారా, ఈ కవర్ పేజ్ ని డిజైన్ చేసింది మనకి భవి మెహతా గారు. అందుకని చెప్పేసి ఆ కవర్ పేజ్ కోసం ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్
బుక్ కవర్ ప్రైజ్ అన్నమాట. ఇది భవి మెహతా గారికి వచ్చింది. సో ఈ అవార్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజ్ వరకు ఇస్తారు. ఆర్టిస్ట్, కళాకారులు, డిజైనర్స్, పబ్లిషర్స్ ఇలాంటి వాళ్ళకి ఈ ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది కేటగిరీస్లో. అలా బుక్ కవర్ ప్రైజ్ భవి మెహతా గారికి వచ్చిందనమాట. సో అది ఈ కరెంట్ అఫైర్. లాస్ట్ టైం పుల్జర్ ప్రైజ్ అవార్డ్స్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చాయి. పుల్జర్ ప్రైజ్ అవార్డ్ని డిఫరెంట్ కేటగిరీస్లో, సో టోటల్గా 24 కేటగిరీస్కి సంబంధించి ఇస్తారు. సో దీంట్లో ఒక కేటగిరీకి మాత్రమే గోల్డ్ మెడల్ ఇస్తారు, మిగిలిన వాటికి జనరల్గా క్యాష్ ప్రైజ్ సర్టిఫికేషన్ ఇస్తారనమాట. సో క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి $15 ఏదైతే ఉంటుందో మనకి $15,000 దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ప్రైజ్ కింద. సో ఇక్కడ జనరల్గా చూసుకున్నట్టయితే పుల్జర్ ప్రైజ్లో ప్రో పబ్లికా అనేది ఏదైతే ఉందో, సో దీనికి పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో అవార్డు అనేది ఇవ్వబడింది అనమాట. అలాగే ఇన్వెస్టిగేటింగ్ రిపోర్ట్ కేటగిరీలో హన్నా డ్రేయర్ అనే పర్సన్కి అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఇది డే ఆఫ్ ద కరెంట్ అఫైర్ అనమాట. సో మనకి May 11th అనేది నేషనల్ టెక్నాలజికల్ డే, జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని May 11th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఏ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసాం సెలబ్రేట్ చేసుకోవడం, అండ్ మనకి 1999, సో 1999 నుంచి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేటివ్. సో పాఠశాల దగ్గర నుంచి స్టార్టప్స్ వరకు కూడా మనకి యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క మైండ్స్ని మనకి ఇటువైపుగా టెక్నాలజీ వైపుగా నడిపించడం అనే ఉద్దేశంతో ఈ థీమ్ ఉందన్నమాట. అసలు ఈ రోజునే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 1974లో ఇందిరాగాంధీ గారి టైంలో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది కండక్ట్ చేశాం, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్. కాకపోతే అది కంప్లీట్గా సక్సెస్ అయితే కాలేదు. తర్వాత 1999లో ఆపరేషన్ అణుశక్తి, అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అప్పుడు మనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు ఈ టెస్ట్ ఇన్వాల్వ్మెంట్లో. May 11th పోఖ్రాన్, రాజస్థాన్లోని పోఖ్రాన్ దగ్గర ఇక్కడ మనం కండక్ట్ చేసామన్నమాట టెస్ట్ని రెండోసారి. అప్పుడు May 11th సక్సెస్ అయింది. సో దీంతో న్యూక్లియర్ క్యాపబిలిటీ కలిగిన 6వ కంట్రీగా, సో 6th కంట్రీగా ఇండియా అనేది చేరిందనమాట. అంతకుముందు ప్రపంచంలో ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేసింది USA. సో దాని తర్వాత USSR, అంటే అప్పుడు రష్యా సెపరేట్గా లేదు, సోవియట్ యూనియన్గా ఉంది అప్పుడు. దాని తర్వాత UK, ఫ్రాన్స్, చైనా, 6th కంట్రీ ఇండియా. మన తర్వాత పాకిస్తాన్ కూడా టెస్ట్ చేసింది అనమాట. సో అట్లా వీటి గురించి జనరల్గా చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి 11th May అనే దాన్ని నేషనల్ టెక్నాలజికల్ డే, నేషనల్ సైన్స్ డే ఏమో Feb 28, నేషనల్ టెక్నాలజికల్ డే ఏమో మనకి May 11th తీసుకురావడం జరిగింది. అదే ఈ డే ఆఫ్ ద కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక ప్లేస్ కరెంట్ అఫైర్లో ఉంది. సో జనరల్గా చూడొచ్చు మనకి సోనై రూపాయి వైల్డ్ లైఫ్ సెంచరీ, సోనై రూపాయి వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది మనకి న్యూస్లో ఉందన్నమాట. సో ఇది ఎందుకు మనకి న్యూస్లో ఉండడానికి కారణం ఎక్కడుంది అంటే ఇది అస్సాంలో ఉంది. ఈ వైల్డ్ లైఫ్ సెంచరీ చుట్టుపక్కలంట స్కూల్స్ ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏం జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ని అస్సాం గవర్నమెంట్ నుంచి జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడిగిందంట. సో దానివల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. అస్సాంలో ఈ వైల్డ్ లైఫ్ సెంచరీ దగ్గర ఎలిఫెంట్స్ అండ్ నీటి ఖడ్గమృగాలు, 1 హార్న్ రైనోసర్స్, లెపర్డ్స్, వైట్ వింగ్డ్ వుడ్ డక్ ఇవన్నీ కూడా ఫామస్గా చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్. యాక్చువల్గా ఇది ఉండడానికి కారణం ఈ డీటెయిలింగ్ అంతా కూడా మనకి గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అడగడం వల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. సో అస్సాంలో మనకి కజిరంగా అనే నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో దీన్ని అడిగారు. సో దీంతో పాటుగా నెక్స్ట్ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రైమోనా, 106th నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా, రైమోనా నేషనల్ పార్క్ కూడా అస్సాంలోనే లొకేట్ అయ్యింది. దిపోర్ బిల్ వైల్డ్ లైఫ్ సెంచరీ, దిపోర్ బిల్ ఏరియా. అలాగే మజూలీ మాస్క్ అనేది రీసెంట్గా GI ట్యాగ్ని పొందింది అస్సాం నుంచి. ఇవన్నీ అస్సాంకి సంబంధించిన ప్రాంతాలు. చీఫ్ మినిస్టర్గా మనకి హిమాంత్ బిశ్వ శర్మ గారు అస్సాంకి సంబంధించి ఉండడం జరిగిందనమాట. గులాబ్ చంద్ కటారియా గారు వచ్చేటప్పటికి అస్సాం యొక్క గవర్నర్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, శక్తి ఎక్సర్సైజ్, శక్తి యుద్ధ విన్యాసం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో రీసెంట్గా 7th ఎడిషన్ ఆఫ్ శక్తి ఎక్సర్సైజ్ అనేది మేఘాలయలోని ఉమ్రాయ్ అనే ప్రదేశంలో జరిగింది. దీని ఫస్ట్ ఎడిషన్ 2011లో జరిగింది. సో ఇప్పుడు 7th ఎడిషన్ అనమాట. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో రీసెంట్గా జరిగిందని చెప్పొచ్చు. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్, ఇమాన్యువల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్గా, గాబ్రియల్ అటల్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో మనకి జరిగిన యుద్ధ విన్యాసం పేరు ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో శక్తి యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు అనమాట.
అన్నమాట. సో రీసెంట్ గా మనకి పంజాబ్ ఏరియాలో ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసారా వీళ్ళకి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక కెడెట్ కి, ఒక ఆర్మీ గ్రూప్ కి సంబంధించి ఎక్సర్సైజ్ గగన శక్తి 2 అనేది కూడా రీసెంట్ గా జరిగిందనమాట. అది ఒక ఎక్సర్సైజ్. ఇండియా ఫ్రాన్స్ కి సంబంధించిన ఆర్మీకి మధ్యలో జరిగింది శక్తి ఎక్సర్సైజ్. ఇండియా ఫ్రాన్స్ కి మధ్యలో నావీ ఎక్సర్సైజ్ కూడా ఉంటది, దాని పేరు వరుణ. అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కూడా ఉంటది, దాని పేరు గరుడ. కాకపోతే ఇక్కడ శక్తి ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ ఆర్మీ ఫ్రాన్స్ ఆర్మీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. నిన్న ఫ్రాన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మౌంటైన్స్ గురించి నేను చెప్పాను. ఫ్రాన్స్ కి స్పెయిన్ కి మధ్యలో అవి బోర్డర్ గా ఉన్నాయని. సో ఆ ఏరియాలోనే మనకి ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ చైనా యొక్క ప్రెసిడెంట్ అయిన జీ జిన్పింగ్ తోటి మనకి మీటింగ్ కి అటెండ్ అయ్యారని, వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో అవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి యూరోపియన్ యూనియన్ కి సంబంధించి. యూరోపియన్ యూనియన్ హ్యాస్ అడాప్టెడ్ ద ఫస్ట్ లా టు టాకిల్ వైలెన్స్ ఎగ్నెస్ట్ విమెన్. సో మనకి యూరోపియన్ యూనియన్ మొత్తం దేశాలలో ఎక్కడైనా సరే ఈ విమెన్స్ కి సంబంధించి వైలెన్స్ అంటే మనకి ఏదైనా సైబర్ అటాక్స్ జరిగినా, సైబర్ క్రైమ్స్ జరిగినా, లేకపోతే మ్యారేజ్ కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు తలెత్తినా, సెక్షువల్ గా వాళ్ళని ఏమైనా హెరాస్ చేసినా, సో వీళ్ళన్నిటికీ కూడా మనకి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అనమాట. అదే యూరోపియన్ యూనియన్ కి సంబంధించి మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. ఈ చట్టం ప్రకారం సో ఎవరి మీదైనా ఇలాంటి ఎలిగేషన్స్ వస్తే ఆ పర్సన్ ని 1 year నుంచి 5 years వరకు కూడా జైల్లో ఉంచడం జరుగుతుంది. పనిష్మెంట్ 1 year to 5 years జైలు శిక్ష. ఆ తప్పు చేసిన దాన్ని బట్టి, డిపెండ్స్ ఆన్ క్రైమ్ యాక్టివిటీని బట్టి ఇది ఉంటుంది అనమాట. ఒకవేళ అది చిన్న పిల్లల మీద అయితే కనుక, చిల్డ్రన్ మీద అయితే కనుక పనిష్మెంట్ ఇంకా తీవ్రంగా ఉంటుంది. అది ఏది అనేది క్లారిటీగా చెప్పలేదు కానీ సో సివియర్ పనిష్మెంట్, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తాము అన్నట్టుగా కూడా ఈ చట్టంలో చెప్పడం జరిగింది. సో బ్రీఫ్ గా అయితే ఇంతవరకే ఈ చట్టం గురించి యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్పారనమాట మనకి. అలాగే యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ బ్రజిల్స్, బెల్జియంలో లొకేట్ అయి ఉంది. టోటల్ గా మెంబర్స్ వచ్చేటప్పటికి 27 మెంబర్స్ ఉండడం జరిగింది. రీసెంట్ గా ఇరాక్ అనే కంట్రీ, ఇరాక్ యొక్క క్యాపిటల్ బాగ్దాద్, ఇరాక్ అనే కంట్రీ సేమ్ జెండర్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న, లేకపోతే సేమ్ జెండర్ ఉన్న వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్న, సో వాళ్ళకి సంబంధించిన దాని మీద ఒక లీగల్ యాక్ట్ తీసుకొచ్చింది అనమాట. అలా చేస్తే జైలు శిక్ష వేస్తాము, మాక్సిమం 15 years, మినిమం 10 years దాకా ఉంటుంది జైలు శిక్ష అన్నట్టుగా ఇరాక్ తీసుకొచ్చింది, గుర్తుందా? సో అది ఇంకొక థింగ్ గా చూడొచ్చు అనమాట. యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన కంట్రీలన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఐస్లాండ్, నార్వే, స్వీడన్ అండ్ ఫిన్లాండ్. వీటితో పాటుగా ఐర్లాండ్, డెన్మార్క్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా అనే కంట్రీలు. సో దాని తర్వాత ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్. అలాగే నెక్స్ట్ మనకి స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, హంగేరీ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అండ్ స్లోవేనియా, రొమానియా అండ్ నెక్స్ట్ క్రొయేషియా, ఇలాంటి కంట్రీలని, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఇలా మనకి టోటల్ గా 27 కంట్రీస్ ఉన్నాయి. ఇది వరకు బ్రిటన్ కూడా ఉండేది మనకి యూరోపియన్ యూనియన్ లో, కానీ ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సో టోటల్ గా 27 మెంబర్స్ ఉన్నారు. ఈ 27 మెంబర్స్ లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ మనకి ఫ్రాన్స్ ఏదైతే ఉందో ఇది కూడా యూరోపియన్ యూనియన్ లో వన్ ఆఫ్ ద కంట్రీగా ఉంది. ఫ్రాన్స్ ఏం తీసుకొచ్చింది, ఒక చట్టాన్ని మనకి అబార్షన్ కి సంబంధించి ఉంటది కదా, అబార్షన్ ని లీగల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ గా, సో మనకి రైట్ టు అబార్షన్ అనే దాన్ని రాజ్యాంగ హక్కుగా తీసుకొచ్చిన ఫస్ట్ కంట్రీ ఫ్రాన్స్ అన్నమాట. అండ్ యూరోపియన్ యూనియన్ లో కూడా అదే ఫస్ట్ కంట్రీ అవుతుంది. అండ్ దీని యొక్క కమిషనర్ గా, యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన కమిషనర్ గా మనకి ఉర్సులా గారు ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ గా మనం జనరల్ గా చెప్పొచ్చు. జర్మనీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గా ఎవరున్నారు, ఒలెఫ్ స్కోల్స్ జర్మనీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఐర్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా సైమన్ హ్యారిస్ అనే పర్సన్ రావడం జరిగింది. అలాగే పీస్ ఇండెక్స్ లో టాప్ లో ఉన్న కంట్రీ ఐస్లాండ్ గా చెప్పొచ్చు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో మనకి టాప్ లో ఉన్న కంట్రీ డెన్మార్క్. కానీ ఫస్ట్ 3 పొజిషన్స్ ఏ కంట్రీ లేవు, 4th నుంచి ర్యాంకింగ్ ఇచ్చారు. 4th ర్యాంకింగ్ లో డెన్మార్క్ అనే దాన్ని మనం జనరల్ గా చూడొచ్చు అనమాట. సో అది ఒకటి. 5th లో ఎస్తోనియా, 6th లో ఫిలిప్పీన్స్, 7th లో ఇండియా అనే ర్యాంకింగ్స్ ని మనం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో చూడొచ్చు. G7 యొక్క సమావేశాలు ఇటలీలో జరుగుతున్నాయి. ఇటలీ క్యాపిటల్ రోమ్. ఇటలీ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన జార్జియో మెలోనీ గారు రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారిని ఏదైతే మనకి అవుట్ స్ట్రెచ్ కాన్ఫరెన్స్ ఆఫ్ G7 ఏదైతే ఉంటుందో దానికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా ఇన్వైట్ చేయించుకోబడిన 2వ ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరంటే నరేంద్ర మోదీ గారు. ఫస్ట్ పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి గారుగా చెప్తున్నారు. సో దానికి సంబంధించి జనరల్ గా మనం ఇక్కడ చూడొచ్చు.
సో ఇవి ఓవరాల్గా ఇక్కడ కొంతవరకు మనం నేర్చుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ రివైజ్ చేయవలసినవి. బట్ మెయిన్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి యూరోపియన్ యూనియన్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో మనకి మైత్రి 2 అనేది అంటార్కిటిక్ ఏరియా దగ్గర ఇండియా మనకి న్యూగా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్న ఏదైతే ఏమంటారు మనకి న్యూ రీసెర్చ్ స్టేషన్ ఉందో అది అనమాట. నెక్స్ట్ భవాయ్ మెహతా గారికి రీసెంట్ గా ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ అనేది లభించింది. నెక్స్ట్ భవి మెహతా గారికి ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ టెక్నాలజీ డే అనేది మనకి మే 11న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సోనై రూపాయి వైల్డ్ లైఫ్ సెంచరీ మనకి అస్సాంలో ఉంది, అది న్యూస్ లో ఉంది. శక్తి ఎక్సర్సైజ్ ఇండియాకి అండ్ ఫ్రాన్స్ కి సంబంధించిన ఆర్మీ మధ్యలోది, ఇది మేఘాలయలోని ఉమ్రైలో జరిగింది 7th ఎడిషన్. అండ్ యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ఒక లాని అడాప్ట్ చేసుకుందనమాట. విమెన్స్ కి సంబంధించి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వైలెన్స్ కి ఎగ్నెస్ట్ గా మనకి ఈ లా అనేదాన్ని తీసుకొస్తున్నారు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.